ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మీకందరికి కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క నామములో శుభాభివందనములను తెలియజేస్తూ ఉంటున్నాను. అందరూ బాగున్నారు కదూ? మీరందరూ బాగుండాలని ప్రభు పేరట ప్రతి నిత్యము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. వింటున్నటువంటి శ్రోతలారా, గమనించండి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనములో, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. దేవుని యొక్క బిడ్డలారా, ఇందులో రాయబడినటువంటి ఒక వాక్యాన్ని చూద్దాం. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ యొక్క వాక్కును బట్టి మనం ధ్యానము చేద్దాం. ఈరోజు దేవుని యొక్క బిడ్డలారు గమనించండి. పూర్వకాలము గురువుల దగ్గర శిష్యులు ఉండేటువంటి వారు. అలాగూ ఒక గురువు గారి దగ్గర 10 మంది శిష్యులు ఉండేటువంటి వారు. ఆ గురువు ఆ 10 మంది శిష్యుల యొక్క జ్ఞానాన్ని పరీక్షించటానికి అందరిని పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క అరటి పండునిచ్చి, శిష్యులారా, మీరు ఈ యొక్క పండుని ఎవ్వరు చూడకుండా తినేసివే రండి అని చెప్పాడట. ఆ 10 మంది శిష్యులు ఆ యొక్క అరటి పండ్లను తీసుకొని ఒక్కొక్కరు వారికి తోచిన విధంగా, కొందరు రూములలోకి, వారి యొక్క గదులలోకి, మరి రహస్యంగా ఉన్నటువంటి స్థానములలోకి వెళ్ళి ఆ యొక్క పండును భుజించి వచ్చారంట. 9 మంది శిష్యులు వచ్చి గురువు గారితో కలిసి, గురువు, మేము మీరు ఇచ్చినటువంటి అరటి పండును ఎవ్వరు కూడా లేనటువంటి స్థానములో, ఎవ్వరు చూడనటువంటి స్థానములో మేము వెళ్ళి తినేసి వచ్చాము అని అన్నారంట. అయితే చివరిగా ఒక శిష్యుడు వచ్చి గురువుకు ఆ యొక్క అరటి పండును తిరిగి ఇచ్చేస్తూ, గురువు, మీరు ఎవ్వరు చూడకుండా తినేసి రమ్మన్నారు కదా, భుజించి రమ్మన్నారు కదా, కానీ ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవాతి దేవుడు, పరలోకమందున్నటువంటి ఆ తండ్రి ఆకాశమందు ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, అన్ని చోట్ల ఆయన సర్వాంతరమై ఉన్నాడు, ఆయన యొక్క కనుదృష్టి లోకమంతా కూడా సంచరిస్తూ ఉంది కదా, మరి ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు కదా అని అన్నాడంట. నిజమే కదా. దేవుని యొక్క బిడ్డలారా, పాపము చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త సుమ. దావీదు పాపము చేశాడు, అయితే పాపమును చూశాడు. దావీదు చేసేటువంటి తప్పిదమును దేవుడు చూశాడు. కనుక జాగ్రత్త. దేవుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఆయన సర్వాంతర్యామి అయినవాడు. ఆయన యొక్క కనుదృష్టి లోకమంతా కూడా సంచరిస్తున్నటువంటి కనుదృష్టి. ఆయనకు మనం అందరం కూడా భయపడాలి. దేవుని యొక్క బిడ్డలారా, భయపడుతూ ఆయనను సేవించు వారంగాను, ఆయనను పూజించు వారంగాను వినయము విధేయత కలిగి జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.